హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి ప్రస్తుతాన్ని మాట్లాడుకుంటున్నాము. ఈ ఐపీఎల్ సీజను దాదాపుగా క్లైమాక్స్ స్టేజ్కి వచ్చేసింది. దాదాపుగా 55 మ్యాచ్లు అయిపోయినాయి ఇప్పటికి. ఇంకా 75 మ్యాచ్లు, ఒక 20 మ్యాచ్ల్లోకి వచ్చేసింది. అలా బాలశంకర్ రామ్యా, ఏంది అలా నుంచుంటావు? ఏంది బాలశంకర్, నీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఇవాళ జరిగే మ్యాచ్ ఏందయ్యా? యాక్టివ్గా ఉండు అని మాకు చెబుతాం. మేము యాక్టివ్గా ఉండేదానికి మీరు డల్గా ఉంటారు ఏంది? అంటే అంటే సరే కానీ సరే, నేను చెప్పేది కాస్త నువ్వు చెప్పండి సార్. వాళ్ళ మామూలుగా ఉండయా? నువ్వు చేతాడు అంతద్దు. మన స్టిఫ్గా ఉండి మ్యాన్ అంతద్దమ్మా. చెప్పాలా వద్దు ఇప్పుడు? చెప్పాలా వద్దా? అసలు నేను ఒక ఫ్లో పోతాను. చెప్పండి సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ సీజన్ అల్లా. ఎవరికి మాకండి రాత్రి వేసుకుని దిగలేదు నాకు, అందుకే కొంచెం మత్తుగా ఉందన్నమాట. చెబితే నమ్మాలి కానీ జరుగుతుంది. సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ జరగబోతుంది బాలశంకర్. సీజన్ మొత్తానికి హైలైట్ లాంటి మ్యాచ్. నాకు తెలుసురా, తెలుసు. నిన్న నాకు ఆల్రెడీ ఒక దెబ్బ వేసావు నువ్వు, అందుకే ఎందుకైనా మంచిదని చెప్పి టైం టేబుల్ చూసి వస్తావు. అర్థమైందా? లేదా రోజు సర్ప్రైజ్ ఇచ్చి నన్ను ఇరకాటంలో పెడుతున్నాడు, పిండేసి మెదుపుతున్నాడు. ఓకే అయితే ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్. అవును, సీజన్ మొత్తానికి హైలైట్ మ్యాచ్. అందరూ ప్రేక్షకులంతా ఎంతో అభిమానంగా ఎదురు చూస్తున్న మ్యాచ్. ఇద్దరు లెజెండ్స్ తలపడబోతున్నారు. ఒకరు విరాట్ కోహ్లీ, ఒకరు చెన్నై ధోని. కానీ దీంట్లో చెన్నైకి ఈ మ్యాచ్ ఓడినా గెలిచినా ఒరిగేది ఏమీ లేదు. అయితే బెంగళూరుకి మాత్రం కావాలి, గెలుపు అనేది కావాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా, అంటే సీన్ చెప్పిందా అంటే 100% వాస్తవం ఉంది. చెన్నై జట్టుకి ఇప్పుడు బెంగళూరు జట్టుకు జరుగుతుంది కాబట్టి రెండు సింహాలు పోరాడుతున్నాయి. ఇక్కడ పోరాటం కాదు, జస్ట్ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లానే ఉంటుంది ఇది. కానీ ఆల్రెడీ గెలుపుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరు? బెంగళూరు వాళ్ళు. చెన్నై అసలు జస్ట్ ఆల్రెడీ టూర్నమెంట్ నుంచి నిష్క్రమం వెళ్ళిపోయారు. కానీ ఒక 4 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 4 మ్యాచెస్లో నెక్స్ట్ ఆప్షన్ కోసం ప్రత్యేకంగా వాళ్ళు ఆడి తీరాలి. ఎందుకంటే కేవలం వాళ్ళ అభిమానుల కోసమే. ప్రపంచంలో ఏ క్రికెటర్ లేనంత అభిమానులు ఒక చెన్నై జట్టుకు మాత్రమే. అవునా కదా? అవును. ఇప్పుడు ఇండియా మొత్తం మీద నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ధోని పలానా జట్టులో ఆడుతున్నాడు అంటే అక్కడ ధోని ప్రేక్షకులు ఎక్కువ. భారతదేశం మొత్తం మీద 150 కోట్ల మంది జనాభా ఉంటే కనీసం దానికి ఒక 20 కోట్ల మంది ధోని ఫ్యాన్సే ఉన్నారు. సచిన్ టెండూల్కర్ పడిపోయారు, ఆయనకి ఇప్పుడు అంత రేటింగ్ లేదు ఒకప్పుడు. కానీ ధోని అంటే ఎందుకు అంత ఆరాధ్యత ఏమంటే ఆయన ఎప్పుడూ కూడా చాలా ఫ్రీగా సీన్ అప్పుడు అంటాడు. ఫియర్లెస్ క్రికెట్ అంటారు సార్, అట్లాగే చాలా ఫ్రీగా ఉంటాడు. ఆటగాడితో అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే అందరిని ఆయన ఓన్ చేసుకుంటాడు. నా ఇంట్లో బిడ్డ, లేకుంటే నా ఇంట్లో మా అన్న, నా తమ్ముడు, లేకుంటే నా అభిమాన హీరోలు కూడా పెద్ద తొక్క అసలు లేదండి. ఒక్క మహేంద్ర సింగ్ ధోనికి మాత్రమే అభిమానులు వేరే లెవెల్లో ఉన్నారు. కానీ ఏమవుతుందంటే ఈ మధ్యకాలం కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాయి. అంటే బ్యాటింగ్లో కావచ్చు, ఆటల్లో కావచ్చు. ఒకప్పుడు మహేంద్ర సింగ్ ధోని బరిలో దిగాడంటే ఎదురు జట్టుకి వచ్చాయి. కానీ అంటే మనం ఇక్కడ ఆలోచించాలి బాలశంకర్, వయసు కూడా ఆలోచించాలి. అక్కడ క్రికెట్కి వయసు అనేది చాలా ముఖ్యం. నేను ఒక మాట చెప్తా, ఇక్కడ వయసుతో నిమిత్తం కాదండి. ఎందుకంటే వయసు ఉన్నప్పుడు ఆడాడు, ఓకే, దాని గురించి కాదంటలా. కానీ వయసు పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆలోచన శక్తి పెరిగిన తర్వాత ఒక జట్టుని ఎలా నడిపించి గెలిపించవచ్చో అర్థమవుతుందా? ఒక జట్టు అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఒక జట్టుని ఎలా ఆడించి గెలిపించవచ్చో ఆయనకు తెలిసినంత ఎక్స్పీరియన్స్ ఎవరికి తెలియదు. ఎందుకంటే 2 వరల్డ్ కప్లు ఇచ్చాడు మనవాడు. అందులో T20 వరల్డ్ కప్ ఇచ్చాడు, తర్వాత మన ఫైనల్ మన వరల్డ్ కప్ ఇచ్చాడు. మరి ఇన్ని మ్యాచ్లు చేసిన వ్యక్తికి అంటే మరి 5 సార్లు చెన్నై, 5 సార్లు మరి చెన్నైలో, అందులో ఒకసారి అయితే చెప్పనక్కర్లా, అసలు ఓటమే తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు మరి ఇట్లా అవుతున్నారంటే మరి లోపం ఎక్కడుందనేది నాకైతే తెలియదు. కానీ శ్రీని చూస్తున్నాడు కాబట్టి ఆయనకి తెలుసు, ఆయన దగ్గర తెలుసుకున్నా. ఏం లేదు, 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివాన దెబ్బకి పడిపోయింది అన్నట్టుగానే అంత విజయం, అంత విన్నింగ్ పర్సెంట్ ఎక్కువ ఉన్న జట్టు కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయని ప్రపంచానికి తెలియాలని జరుగుతుంది శంకర్. ఇందులో 100 గొడ్డలు తిన్న రాబందు కూడా ఒక తుఫానికి వాలిపోయింది అనేది అది కథల్లో ఉండొచ్చు, చరిత్రలో ఉండొచ్చు తప్పించి ఆటగాడులు అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు సీన్ చెప్పేది కూడా యాజమాన్యంలో జట్టు ఎంపికలోనే లోపాలు ఉన్నాయి అనేది. అంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది. అంటే నేను ఇందుకు ఎప్పుడు చూడలేదు కాబట్టి మ్యాచ్లు కూడా సీన్ చెప్పినట్టుగా నేను చూసాను. తర్వాత బ్యాక్ గ్రౌండ్ కూడా చూసుకుంటే ఆటగాడు ఎంపికలోనే అది 100%. అసలు ఈ సీజన్ వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి ముఖ్య కారణం ఆటగాళ్ళను ఎంచుకోవడంలో. అసలు వాళ్ళు ఆక్షన్లో కొనుక్కున్నది కూడా సరైన ఆటగాళ్ళను కొనుక్కోలేదు, వాళ్ళు రాణించలేదు. ఇదివరకు చెన్నై జట్టు అంటే ఒక భయం ఉండేది.
జట్టులో సభ్యులు ఆటగాళ్ళని చూస్తుంటే ఒక్కొక్కళ్ళకి ఆ ఆటగాళ్ళని చూసేది సగం నీరు గారిపోతారు. ఈ జట్టు మీద మనం ఏం ఈ రోజున సిల్లీగా ఉంటున్నాయి పేర్లు. ఈ రోజున సిల్లీ కాదు, చెన్నై జట్టు అంటే సర్లే అన్నట్టుగా అయిపోయింది ఈ రోజు పరిస్థితి. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ శంకర్ ఈ సీజన్ కల్లా హైలైట్ లాంటి మ్యాచ్. ఇద్దరు లెజెండ్స్ అని అంటున్నాడు కాదు, ఇద్దరు లెజెండ్స్ అని అంటున్నాడు అనేది ఏందయ్యా ఈ సీజన్కి వాళ్ళిద్దరు విరాట్ కోహ్లీ ధోని ప్రత్యర్థులుగా ఎప్పుడైనా తలపడతారు చెప్పు? నేను చెప్పేది అదే రాజు అని అంటున్నారు నేను. ప్రత్యర్థులుగా తలపడలేదు, ప్రత్యర్థులుగా తలపడిపోయే లాస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఈ సీజన్ అయిపోయినా కోహ్లీ T20లకి రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడు. అదే కోహ్లీ విరాట్ కోహ్లీ ధోని కూడా ఇచ్చేస్తాడు. ధోని కూడా T20లకి. అయితే ఇది మాత్రం నిజంగా బెస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు, అద్భుతంగా చూడండి. ఈ సీజన్ అయిపోగానే ఈ ఐపీఎల్ సీజన్ అయిపోయి వాళ్ళ టార్గెట్ ఏంది? 18వ ఇది కోహ్లీ జెర్సీ నెంబర్ 18. ఎట్టైనా ఇప్పుడు వాళ్ళ విన్నింగ్ పర్సెంటేజ్ కూడా సూపర్గా ఉంది. దీన్ని గెలవాలని పట్టుదలతో ఉన్నారు. అది గెలుపోవటంలో సిరీస్ గెలవాలని, మ్యాచ్ గెలవాలని ఉన్నారు. అది జరిగిద్దో జరగదో దైవాధీనం, మనం చేయలేము ఆ నాటకంలో ఆ రోజులు బట్టి. కానీ ఈ సీజన్ అయిపోగానే ఐపీఎల్ సీజన్ అయిపోగానే ధోని రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు 2020కి. కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. కోహ్లీకి ఏంటంటే వన్డేల మీద టెస్టుల మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని T20లకి విరామం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ T20లకి విరామం తీసుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు ఐపీఎల్ కూడా విరామం. ఇంటర్నేషనల్ T20లకి విరాట్ కోహ్లీ విరామం రిటైర్. మన 2020 వరల్డ్ కప్ అయిన కానీ ధోని కాదు కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా రిటైర్ అయిపోయారు. తెలియదండి. ఇంటర్నేషనల్ మ్యాచ్లు లేరు అంటే ఉండరు. T20 వన్డే మ్యాచ్లకి టెస్టులు కొంటారు. ఇది తెలియదు, ఎందుకంటే రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళకి ఉంటుంది. ఏమో రేపు రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ చేయొచ్చు ఇది ఐపీఎల్కి కూడా, చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ బాడీ దీన్ని బట్టి. కోహ్లీ మాత్రం రిటైర్మెంట్ అని ప్రకటించేశాడు ఈ సీజన్ అయిపోగానే. అందుకని వీళ్ళు మళ్ళీ ప్రత్యర్థులుగా తలపడటం జరగదు. అందుకని వన్ ఆఫ్ బెస్ట్ మ్యాచ్. ఎంత కాదనుకున్నా కోహ్లీ అగ్రెషన్ నచ్చేవాళ్ళు ఉంటారు, ధోని కూల్నెస్ నచ్చేవాళ్ళు ఉంటారు. కొందరు అంటారు ధోని కూల్గా ఉండకూడదు, కొంచెం ఆవేశపడాలి అనుకుంటారు. నేను చెప్పింది ధోని కూల్గా ఉండకూడదు, ఇంకొంచెం ఆవేశపడాలి అనుకుంటారు. కొంతమంది ఏమన్నా కోహ్లీ అంతగా అగ్రెషన్గా ఉండకూడదు, కొంచెం శాంతంగా ఉండాలి అనుకుంటారు. జరుగుతాయి అంటావా? చెప్పంటావా? చెప్పు. ధోని ఎంత వైల్డ్గా ఉంటాడో బయటికి కనపడదు. ఓ సినిమాలో ఆ వంట చూసావా, నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు, ఎక్కడ భయపడుతుంది లోపల. సేమ్ అట్లాగే ధోనికి లోపల ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత వైల్డ్గా ఉంటాడో మీకు తెలియదండి. ఫేస్ ఫీలింగ్స్ అంటే ఫేస్ రీడింగ్ తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమైంది. ఫేస్ రీడింగ్ తెలియని వాళ్ళు కనిపెట్టకపోవచ్చు. ఆయన చూస్తానికి స్మైల్గా ఉన్నప్పటికీ కూడా లోపల రగిలిపోతుంటాడు అనమాట. కొట్టాలని తప్పనంటది, ఎగరాలని ఉంటుంది, కానీ ఆయన శాంతంగా ఉంటాడు. కానీ విరాట్ కోహ్లీ ఎంత ప్రశాంతంగా ఉంటాడు తెలుసా మీకు? కానీ ఫేస్లో ఫీలింగ్స్ కనిపిస్తాయి. కానీ ఆయన ఎంత కూల్గా ఉంటాడంటే అంత కూల్గా ఉండడమే కాకుండా జట్టు మొత్తాన్ని కూడా ఏకం చేసుకొని ఓ చిన్నపిల్లలు అంతా కలుపుకొని జట్టుకు వస్తారు కదా. అందుకే ఎప్పటికైనా సింహాలే. సో బయట ఉన్నాయి చెప్తున్నాను కదా, సీనియర్లు అంతా కూడా ఎంత చక్కగా ఉంటారంటే ఇప్పుడు వచ్చిన ఆటగాళ్ళంతా కూడా తెలిసి నేర్చుకోవాలి. అందుకనే ముందుకు రాణించాలంటే ఎలా ఉండాలనేది ఇప్పుడున్న సీనియర్లు ఇప్పటికే తెలుసుకోవాలి. 2 మ్యాచ్లు చూసాను నేర్చుకోవాలి, సీనియర్లు చూసి ఎలా ఉండాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అందుకే శంకరు. అలాగే ఇద్దరు లెజెండ్స్ మళ్ళీ ప్రత్యర్థులుగా తలపడతారో ఇంకా మన ఈ సీజన్ కల్లా బెస్ట్ మ్యాచ్ బాగుండిద్ది. దీన్ని బట్టి మనం దీనికి టాస్ వేద్దామా లేదా? లేదు టాస్ వేయాల్సిందా? ఎట్ట కుదురుతుంది? సరే, ఎందుకంటే ఇప్పుడు పోటీతత్వం లేకపోతే మా ఇద్దరి మధ్య కంటెంట్ రావాలంటే టాస్ వేయాలి. టాస్ వేస్తేనే ఒరిజినల్. అందుకే నేను వత్తాని చూసి వచ్చా. ఎందుకంటే ఈడు నన్ను ఎక్కడో ఇరికిస్తాడు, మొత్తానికి రా అన్నాడు. అందులో షేవింగ్ చేసుకుని నీట్గా వచ్చాడు మనవాడు. ఎందుకంటే మొత్తానికి ఏదో ఇట్ చేశాడు నాకు అనుకున్నాను. అందుకే ఎందుకని వచ్చింది ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఈరోజు మ్యాచ్ ఇద్దరు. అందుకే మా వాడు ఎంత ఆవేశపడతాను అనుకున్నా. ఇస్తా నీకు టాస్ ఇచ్చా, టాస్ నేనే వేస్తారా నీకు? ఇప్పుడు వేస్తా, జరుగు. ఓకే రెడీ. టాస్ కూడా మార్చాను. ఇప్పుడు దీంట్లో బొమ్మ ఉంది. ఇంకో పక్క వచ్చేసి ఏమని చెప్పమ్మా, పంచముఖి 5 అంటే అది వరి కంకెలే బాబు. ఓకేనా? 5 రూపీస్. ఇంకో పక్క వచ్చేసి ఏంటంటే సింహం, 2 లెజెండ్స్. అందుకే ఇది తీసుకొచ్చా. ఓకేనా? వేస్తానా? హెడ్. మాకెందుకు వచ్చింది అది? మాకు రాదయ్యా, మాకు రాదు. ఏది హెడ్డా? బాలశంకర్ హెడ్డా? ఆయన టాస్ సీని గెలిచాడు, మ్యాచ్ మనకిస్తాడు. ఓకే, అర్థమైందా? చూసారా, ఎప్పుడైతే టాస్ వాడే గెలవాలి. తర్వాత మ్యాచ్.
ఎలా నిర్ణయించుకోవాలి నాకు తెలుసు. తెలుసు ఈ టఫ్ నాకు వచ్చిందని తెలిసే టాస్ మార్చా. అప్పుడు వాడికి అనుకున్న పడేట్టుగా పెట్టా. ఓకే. ఇప్పుడు వాడు ఓకే, ఇప్పుడు ఎలా, ఇప్పుడు బెంగళూరు వాళ్ళ ఓన్ స్టేడియం ఇంతవరకు గెలవాల, ఎస్ ఇవాళ జరిగేది వాళ్ళ ఓన్ స్టేడియం, అవును. ఏం చేయాలి? ఆగండి, ఒక విషయం మర్చిపోయాడు మనవాడు. మళ్ళీ నాకేదో వేస్తున్నాడు వెనక లాగడానికి. చెప్పు. ఆల్రెడీ మనకు గెలిచారు వాళ్ళ స్టేడియంలో. ఎప్పుడు బెంగళూరు వాళ్ళు బెంగళూరు ఇంతవరకు గెలవలేదు మ్యాన్. అదే రాజా, గెలుస్తారు రాజా. సర్లే చెప్పు. సరే నేను చెన్నై తీసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చెప్పు. ఏమీ లేదండి, మనోడు చెన్నై తీసుకున్నాడు. ఎందుకంటే ఎంతైనా చెన్నై జట్టుకి సీన్ అవసరం ఎక్కువ. ఎందుకంటే సీన్ యొక్క ప్రోత్సాహం ఏది నెంబర్ 10కి పోటీ పడతానికి, వీళ్ళైనా నెంబర్ 1కి పోటీ పడతానికి అని వీళ్ళు పోరాడుతున్నారు. కాదు, నెంబర్ 10 వాళ్ళు నెంబర్ 1 వాళ్ళు ఓడించారనుకోండి, ఉంటుంది. ఏముంటుంది అది? సూపర్ ఉంటుంది అనమాట. బూస్ బౌన్స్ కాదు అసలు, ఏమి లెక్కల వెంటనే ఊడిపోతాయి అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. అట్లా ఉంటుంది మనడికి. అందుకని ఏంటంటే మొదటి నుంచి సీన్కి చెన్నై జట్టు అంటే విపరీతమైన వల్లభాని అభిమానం. అదొకటి. సన్ రైజ్ హైదరాబాద్, రాత్రి వీరబాదులబాది మనోడు కూడా. అంటే సీన్ చెప్పిన భాష చెప్పాలంటే పళ్ళెమంతా వడ్డించి అన్నం అక్కడ పెట్టారు, వచ్చి తినంటారా బాబు అంటే చిచ్చి అంట కాళ్ళ కొట్టి వెళ్ళిపోయిన వాళ్ళ సన్ రైజ్. ఇప్పుడు చెన్నై కూడా ఒక సూపర్ ఛాన్స్. కానీ 100% నేను చెప్పేది మాత్రం ఈవినింగ్ చెన్నై గెలుస్తుందని నాకైతే. థ్యాంక్ యూ సినిమా. అయితే ఒకటి శంకర్, ఎందుకు గెలిచింది ఒకటి చెప్పేది, చెప్తా. ఆర్సీబీ టాప్ 1 కోసం పోరాడుతుంది. ఎస్. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ 1 అవుతారు. ఎస్. వీళ్ళు టాప్ 10కి ఫిక్స్ అయిపోతారు. ఇక ఫిక్స్ అయిపోవడమే చెన్నై. అదే ఈరోజు చెన్నై టాప్ 10 కాదండి, ఇంకో మెట్టు పైకి ఎక్కుతారు. ఎవరు? ఓడిపోతే అక్కడే ఉంటారు. ఓడిపోతే అంటున్నా, ఓడిపోతే గెలిస్తే ఒక మెట్టు పైకి ఎక్కి మరి టాప్ 10లో కాకుండా టాప్ 8కో వస్తారు, టాప్ 7కో వచ్చేస్తారు. అది అందుకని వీళ్ళు టాప్ 1, వీళ్ళు టాప్ 7. ఏమో మనం ఏం జరిగిద్దో. ఏమి జరగడం కాదండి, జస్ట్ ఏంటంటే మాకు బెంగళూరు ఉన్నారు కదా, సో కొద్దిగా గొప్ప విరాట్ కోహ్లీ, ఎందుకంటే మన ధోని అంటే ఇద్దరు మంచి వీరాభిమానులు కాబట్టి సరే ఎవరు ఆట వాళ్ళు ఆడుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు మాత్రం చెన్నై 100% వీరబాదులు బాది దాదాపుగా 230 నుంచి 250 స్కోర్ ఈరోజు నడిచిద్ది అనేది నా ప్రిడిక్షన్. అది రైట్ రాగా తర్వాత ఇక్కడ ఏదిరా ఏం లేవురా, పెట్టుకోవడానికి శివులో ఫస్ట్ బ్యాటింగ్ గనక చెన్నైకి వస్తే 230 దగ్గర నుంచి 250 రాసి పెట్టుకోండి. ఓకే, వాళ్ళ బ్యాటింగ్ వస్తే. రాకపోతే నేను ప్రొడక్షన్ చేయను డెఫినెట్గా. ఎందుకంటే ఈరోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళంతా చాలా ఫ్రీగా ఉన్నారు. గెలిచినా ఓడిపోయినా వాళ్ళగా ఒరిగేదంటే ఏమీ లేదు. కాకపోతే గెలిస్తే మాత్రం డెఫినెట్గా ప్రేక్షకులకి ఒక అద్భుతం అనమాట. ఒకేలా కనుక ఓడిపోయినా కూడా వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఎలా ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి అంత ఫీలింగ్స్ కూడా ఉండవు. కానీ ఆటను ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓడిపోయినా కూడా అద్భుతమే తెలుసా? ఎందుకంటే ఇన్ని ఓటర్లు ఇప్పుడు చవటాలు చాలా ఉండే చెప్పడానికి అంటుంది. అదే ఓకే ఒక సీజన్లో వాళ్ళు ఇన్ని మ్యాచ్లు ఎప్పుడు ఓడిపోతే అదొక దరిద్రమైన రికార్డు. అది దరిద్రం అని ఎందుకు అంటారు? 5 కప్పులు కొట్టినాడు వాళ్ళు. మరి మాట్లాడదానికి కూడా కొంచెం వంక అట్లా మాట్లాడు మాకు. మరి అది తేలిక మాట్లాడతారు అసలు ఏమన్నా అది బ్యాడ్ రికార్డ్ అనాలా? బ్యాడ్ మరి ఏంది గుడ్ రికార్డ్. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ అన్ని రికార్డులేనండి. ఇప్పుడు గెలిచిన రికార్డే, ఓడిపోయిన రికార్డునే, ఆడు కింద పడ్డ రికార్డే, క్యాచ్ పడిన రికార్డే, క్యాచ్ పట్టబడిన కూడా రికార్డే కదా, అన్ని రికార్డు. ఇది ఒక రికార్డు అనుకో. అందుకే ఇది బ్యాడ్ రికార్డు. ఎందుకంటే మనం తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు. ఏమైనా సరే బాలశంకర్, ఆటని ఎంజాయ్ చేద్దాం. ఎస్, ఫుల్ ఎంజాయ్. ఆటలు మాత్రం ఈ మధ్యకాలంలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మ్యాచ్లో కూర్చోవడం మనోడు వచ్చిన కాడి నుంచి ఈ మధ్య నేను కూడా మ్యాచ్లు చూస్తున్నా. అది కూడా కుదిరినంత చూస్తున్నా. అసలు ఒక్కో టైంలో అంటే మ్యాచ్ ఎప్పుడు అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఇంకా కాసేపు ఉంటే బాగుంటుందేమో, అన్ని 10 ఓవర్లు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ ఒక్కో టైంలో మ్యాచ్ ఎప్పుడు అయిపోయింది అనిపిస్తుంది. ఒక్కొక్క టైంలో వికెట్లు పడుతూ ఉంటే, ఒక్కో టైంలో స్కోర్ కొడుతూ ఉంటే ఆటగాళ్ళ దగ్గర అక్కడ కూర్చున్న ప్రేక్షకులు ఏ రకంగా ఫీల్ అవుతారు నాకు తెలియదు. కానీ రాత్రి ఇదేనంటే మీ చేత నమ్మరు, కానీ రాత్రి అన్నం తింటున్నా. ఫస్ట్ వికెట్ ఎక్కడ ఫస్ట్ 6 కొట్టాడు, రెండో 6 కొట్టడానికి లాస్ట్కి వెళ్తే ఆడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ క్యాచ్ పెట్టాడండి. ఇక్కడ పట్టుకొని చూసావు రాత్రి క్యాచ్ వండర్ అండి అసలు. అప్పుడు నేను అన్నం తినేవాడు కూడా ఆడ పెట్టి నేను పెట్టి ఇట్లా అంటా అంటే మా ఇంట్లో బాబు అలాంటి క్యాచ్లు వాళ్ళు పట్టారు కాబట్టి రాత్రి గెలిచారు. అట్లాంటి క్యాచ్లు వీళ్ళు వదిలేశారు కాబట్టి అంత కొట్టించుకున్నారు అయ్యా. లేకపోతే హెడ్ బాధుడికి ఎక్కడండి ఆడు నిలబడి కొడుతున్నాడు. అది అసలు కొట్టినోడే ఆశ్చర్యపోయాడు. అసలు ఆ క్యాచ్ పడతారండి, క్యాచ్ పడతారు డెఫినెట్ 6 అది కన్ఫర్మ్. కానీ ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడి నుంచి అండి చూడండి పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టి మళ్ళీ చేయి కింద పడ్డా కూడా ఆ బాల్ వదలకుండా పట్టుకున్నాడు చూసారా. అప్పుడు కలిగిన ఆనందం వాడికి ఎంత కలిగిందో నాకు తెలియదు, కానీ నాకు కలిగిన ఆనందం మాత్రం రాత్రి ఎక్సలెంట్ అండి.
సూపర్. అటువంటి క్యాచర్తో రాత్రి మనోళ్ళు మ్యాచ్ గెలిచారంటే మరి గొప్ప విషయం కదా. అంత అంత గొప్పగా ఉన్నాయి మ్యాచ్లు ఇప్పుడు. సో సన్ రైజ్ హైదరాబాద్ కూడా లాస్ట్ టైం క్యాచ్ పెట్టింది, మంచి సూపర్ క్యాచ్, గుర్తుందా? నేను చూడాల. సన్ రైజ్ హైదరాబాద్ రాత్రి కదా. ఎందుకులే చెన్నై మీదగా, అద్భుతమైన క్యాచ్, చెన్నై మీదగా అద్భుతమైన క్యాచ్ పట్టి గెలిచారయ్యా. చెన్నై ఏం చేస్తా, చెన్నై ఫస్ట్ టైం గెలిచారు చెన్నైలో వాళ్ళు. ఈ బెంగళూరు వాళ్ళు 19 సంవత్సరాలు క్యాచ్ ఎట్టబట్టారు. రాత్రి కూడా మ్యాచ్ వరకు తిప్పిన క్యాచ్ అది. అవును, అర్థమైందా? ఇప్పుడు దాకా స్కోర్ పరిగెత్తుతుంది. దాదాపుగా వీళ్ళు ఒక పవర్ ప్లేన్ 80-90 కొట్టేస్తారు అనుకున్నాం కదా. ఇది 3 ఓవర్లకు 30 కొట్టేశారు కమ్మా. 2 ఓవర్లకి 2 ఓవర్ 30 కొట్టేశారు, వెళ్ళిపోతుంది స్కోర్. ఆ టైంలో ఆ క్యాచ్ పట్టిన తర్వాత ఇక నెమ్మదిగా పడుకుంది, మెల్లి పడుకుంది. తర్వాత స్లోగా డౌన్ అయిపోయింది అంతే. అంటే స్తంభాలు పైకి లేకుండా ఇటు దిగిపోయిన స్తంభాలన్నీ కిందకి అట్లా. కానీ మ్యాచ్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా మేము ఎప్పుడు మాట్లాడుకునేది. కానీ నా హోప్ సాయంత్రం చెన్నై సూపర్ కింగ్ సూపర్గా ఆడుతుంది. 230 దగ్గర నుంచి 250 వరకు స్కోర్ వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చెన్నై వాళ్ళకి వస్తుంది. తీసుకుంది చెన్నై. నేను పొగడా, నువ్వేంది నీకు బెంగళూరు పొగడు కూడా చెన్నై పొగుడుతాయింది, ఎగస్టాల్ అయింది. చెన్నై బెంగళూరు పొగుడుకో. జట్టు ఆడుతుంది మా స్టేడియంలో ఆడుతుంది కాబట్టి అక్కడ ప్రొడక్షన్ నేను చేసుకుంటా. ఎందుకు? చెన్నై నిష్క్రమించింది కాబట్టి కదా. అందుకు బెంగళూరు అంటే చెప్పగురించి అవసరం లేదు. ఎందుకంటే బెంగళూరు స్టేడియంలో సాయంత్రం ఇస్తా అంటే ఆ స్కోర్ కొడుతుంది కదా. మా వాళ్ళు కూడా కొంచెం పంటికింది కదా. మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏమీ కాదు, సాయంత్రం బెంగళూరులో చూపిస్తారు మీకు. ఎందుకంటే నేను మాటలు చెప్పకూడదండి, నీ చేతలో చూపిస్తాను. ఓకే, సీన్ ఎలాగో చెన్నై నేనన్నా లేపాలి, అందుకని చెన్నై లేపుతున్నా. టాప్ 1 టాప్ 10 చూద్దాం. 100% టాప్ 1లో ఒక జట్టు ఉంటుంది, టాప్ 10లో ఒక జట్టు ఉంటుంది. అది ఏ జట్టు అనేది వేరే నిర్ణయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా క్రికెట్ని బాగా ఎంజాయ్ చేయండి. అద్భుతంగా జరుగుతున్న మ్యాచ్లు. ఏ బెట్టింగ్ జోలికి, ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. మీరు డబ్బు నష్టపోయి మీ కుటుంబాలను రోడ్డున పడేయకండి. దయచేసి ఒక్క మనవని మాది ప్రతి ఒక్కరు పాటిస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా సాయంత్రం చెన్నై జట్టు గెలవబోతుంది. అందరూ కూడా పార్టీలు చేసుకొని శుభ్రంగా. చొక్కాలు మాత్రం చించుకోవద్దు దయచేసి, నా మాట వినండి. ఎందుకంటే చొక్కా కాస్ట్ 250 రూపాయలు. అంత మాత్రం చించుకోవాలి. చెన్నై గెలిచి అంత మాత్రం చించుకోమాకండి దయచేసి. మళ్ళీ కొత్త చొక్కాలు కొనుక్కోలేదు మళ్ళీ మనం. సాయంత్రం బెంగళూరు సూపర్ డూపర్గా డిఫెన్స్ ఇస్తుంది. అది రా ఫ్లో అలా రాని చూసారా ఫ్రెండ్స్? నేను పక్కకి వెళ్తాను, బిగినంగా బెంగళూరు కానీ వెళ్తాను కానీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చెప్పు. సాయంత్రం బెంగళూరు చేతుల్లో చెన్నై జట్టు అతి ఘోరంగా ఓడిపోబోతుంది, నాకు అర్థమైపోయింది. కానీ ఆ మాత్రం సీన్కి మనం గ్రిప్ అవ్వలేదు అనుకోండి, వాడేం ఉంటాడు, ఆ ఫీల్ అవుతాడు కదా. అందుకని చెప్తున్నానమాట, సాయంత్రం 1 సైడ్ వార్. మొన్న కనుక చెప్పాను సరే, ముంబై టీం కను మనోళ్ళకి చెప్పాను 1 సైడ్ వార్ అని చెప్పి. మొన్న చూసారుగా ముంబై జట్టు కొట్టేసింది 1 సైడ్ వార్. సాయంత్రం కూడా ఇదే ఉంటుంది. బెంగళూరు మొట్టమొదటిసారిగా బెంగళూరులో గెలవబోతుంది 100%. అది కూడా చెన్నై జట్టు మీద. సో స్కోర్ మాత్రం సాయంత్రం నా ఐడియా ప్రకారం ఓవరాల్గా ఒక 500 స్కోర్ రావచ్చు అని అనుకుంటున్నాను. వస్తే చాలా మంచిది, లేదంటారా జస్ట్ 300 లోపే వస్తే 300 స్కోర్ 2 జట్లు కలిపి, లేదా 500. కానీ 300లో మూడవరని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ బ్యాటింగ్ కనుక చెన్నైకి ఇస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు 230 నుంచి 250 కొడతారు. ఇది మాత్రం కన్ఫామ్. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక జట్టు మారితే కూడా 250 స్కోర్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా? సో మనం సాయంత్రం మ్యాచ్ అందరం కూర్చొని బాగా ఫుల్ ఎంజాయ్ చేసి మనం మళ్ళీ మరుసటి రోజు సీను ఫేస్లు ఆ కలర్స్ చూద్దాం. మామూలు కలర్స్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది. రేపు ఏకంగా మన కాలంలోనే మన నిమజ్జనం చేయాలి కదా, అది పనందుకు మనకి చేద్దాం. మనం తప్పకుండా మ్యాచ్ అందరూ చూడండి. కానీ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, సంసారాల జీవితం నాశనం చేసుకోవద్దు. 3 days బ్యాక్ కూడా ఒక అద్భుతమైనటువంటి బెట్టింగ్ జరిగింది. ఈ బెట్టింగ్లో ఒక అతను ఇల్లు పోగొట్టుకున్నాడు. తర్వాత అతను వదిలేండి, చాలా దూరం ఉన్నాయి ఇవన్నీ కూడా. దయచేసి పోలీసులు కానీ లేకుంటే గవర్నమెంట్ కూడా చాలా వరకు కట్టడి చేస్తూనే ఉంది. అయినా కూడా కంటికి తెలియనటువంటి ఏయో కొన్ని అదృష్ట శక్తులు కావాలని ఒక్కసారి బెట్టింగ్లో ఇరుక్కుంటే వాళ్ళని బయటికి రానివ్వట్లేదు. దయచేసి ఎవరైనా సరే బెట్టింగ్లో కానీ పెట్టి ఏదైనా సమస్యలు మీకు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్పి చాలా ఫ్రీగా ఉంటారు పోలీసులు కూడా. మీ ఒపీనియన్ వాళ్ళకి చెప్పండి, డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఆ సమస్యను మిమ్మల్ని దూరం చేస్తారు. అంతే తప్పించి మీరు బయటికి చెప్పుకోలేక మీరు నలిగిపోయి మీరేదైనా చేసుకుంటే మిమ్మల్ని మీ మీద ఆధారపడ్డారు మీ ఫ్యామిలీ ఏమవుతాయో ఒకసారి బాగా ఆలోచించండి. దయచేసి మా ఈ మనవిని సీన్ చెప్పే ఈ మనవిని కూడా ఒకసారి మీ పరిగణలోకి తీసుకొని ఆలోచించమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం.